नमस्ते गुरुजी। मंत्रपाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో మనం ప్రమాణాల గురించి ఏంటో చెప్పుకున్నాం. ప్రమాణాలు ఏంటివి, ఎన్ని రకాలు, వాటి యొక్క లక్షణం ఏంటి అవి చూసాము. తర్వాత ప్రమేయం అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, వాటి యొక్క లక్షణాలు ఏంటో మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ ప్రమేయాలు చెప్పుకుంటున్న సందర్భంలో ప్రమేయాలు మొత్తము 12 రకాలని చెప్పుకున్నాం, అవి మొత్తం చెప్పుకున్నాము. తర్వాత అదే క్రమంలో ప్రమేయం తర్వాత మనము ప్రయోజనం సంశయం చూసాము, తర్వాత ప్రయోజనం చూసాము, దృష్టాంతము అది చెప్పుకున్నాము, సిద్ధాంతము సిద్ధాంతం వరకు మనం చూసాం. సిద్ధాంతం ఎన్ని రకాలు, అలాగే ముందు సంశయం తర్వాత ప్రయోజనము, అవి వాటి యొక్క లక్షణం ఏంటి, దృష్టాంతం అంటే దృష్టాంతం యొక్క లక్షణాలు ఏంటివి, అవన్నీ చూసుకున్న తర్వాత అంటే మొత్తం 16 పదార్థాలు మనం తెలుసుకుని తత్వజ్ఞానం కలుగుతుంది అంటున్నాం కదా. అవి క్రమంగా ఒక్కోటి దాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతం చూసిన తర్వాత ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటి, అవయవం. నెక్స్ట్ది ఏంటి, అవయవం. ఇది ఎన్నవది, మనము అవయవం అనేది 7వది. ఓకేనా, 7వ తత్వం గురించి చెప్పుకుంటున్నామట. 16 పదార్థాలలో 7వ తత్వం గురించి చెప్పుకుంటాం. మొట్టమొదటి పదార్థం అంటే ప్రమాణము, 2వది ప్రమేయము, 3వది సంశయము 3వ పదార్థం, 4వది ప్రయోజనము, 5వది దృష్టాంతము, 6వది సిద్ధాంతము. ఇలాగా 6 పదార్థాలు చెప్పిన తర్వాత 7వ పదార్థం వచ్చేసి అవయవం. ఇది కూడా మనం తత్వజ్ఞానాన్ని యథార్థమైన ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక విషయం అవునా కానీ తెలుసుకోవాలంటే ఈ అవయవ మాధ్యమం, అవయవ పదార్థం చేతనే మనం వస్తువు యొక్క పదార్థాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ అవయవం గురించి మనం చెప్పుకోవాలి. ముందుగా ఒకసారి మనం సిద్ధాంతం గురించి సామాన్యంగా ఒకసారి ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దామండి. సో సిద్ధాంతం గురించి మీకు చెప్పాను. సిద్ధాంతం గురించి ఏం చెప్పు, సిద్ధాంతం అంటే ఏమని చెప్తారా? సార్ సిద్ధాంతం ఎన్ని రకాలు, సిద్ధాంతం అంటే ఏమిటి, ముందు ఒక మాట చెప్పాలంటే సిద్ధాంతం అంటే ఏమిటి? తంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి. తత్వ అధికరణ అభ్యుపగమ సంస్థితి సిద్ధాంతం. ఓకేనా, దానికంటే కూడా ఒక మాట చెప్పండి. ముందు సిద్ధాంతం, దానికి సిద్ధాంతం శబ్దానికి పారిభాష ఒకటి చెప్పుకున్నాం. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. తంత్ర సంస్థితి, తంత్రం యొక్క సంస్థితి స్వరూపం అయితే ఉందని సిద్ధాంతం చెప్పాము. అధికరణం యొక్క సంస్థితి అయితే ఉందని సిద్ధాంతం అంటాము. అభ్యుపగమ సంస్థితి సిద్ధాంతం. ఈ మూటిని కలయికతో ఏదైతే ఉత్పన్నమవుతుందో దాన్ని సిద్ధాంతం అంటామని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా, తంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అని చెప్పుకున్నాం. అస్తు. సో సిద్ధాంతానికే చిన్న లఘు పరిభాష మనం ఒక చెప్పుకున్నాం. సిద్ధాంతం అంటే ఏమిటి? సిద్ధస్య సంస్థితి సిద్ధాంతః. సిద్ధస్య సంస్థితి. సిద్ధస్య సంస్థితి అంటే ఇదం భూతం లక్షణం అట. ఇదం భూత లక్షణం అంటే ఏ పదార్థం ఎలాగైతే ఉందో వాటిని అలాగే తెలుసుకోవడం, అలాగే
చెప్పడం, అలాగే దాన్ని ప్రయోగించడం అన్నమాట. అలాగే తీసుకోవడం అన్నమాట. ఏది ఎలాగ ఉందో రంగు రూప ఆకృతి ఏదైనా కావచ్చు, మొత్తం ఇదం ఇత్తం భూతం లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సిద్ధ, అదే సిద్ధస్య సంస్థితి. సిద్ధంగా ఉన్న ఏదైతే సిద్ధంగా మన కంటికి ఏదైనా సిద్ధభూతం అంటే లక్షణం ఏదైనా కనిపిస్తుందో దాన్ని అలా తెలుసుకొని సిద్ధాంతం అంటామని చెప్పి చెప్పుకున్నాం. ఓకే అండి, అస్తు. ఈ సిద్ధాంతం అంటే చెప్పారు, తంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి దాని సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఎన్ని రకాలు? 4 రకాలు. ధర్మ నియమం, దాని ధర్మ నియమం చెప్పొచ్చు. ఏదైనా ఒక నియమం చెప్పాడు, ఏదైనా ఒక విషయం మార్గం వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని అట్లా సిద్ధాంతానికి ఇలా ఉంటే దీన్ని సిద్ధాంతం అంటాం. అది అందరి ద్వారా స్వీకరించబడింది. ఓకేనా? దాని ధర్మ నియమ ఇత్తం భూత లక్షణ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? సిద్ధస్య సంస్థితి సిద్ధాంతం అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రకంగా రకరకాలుగా చెప్పుకున్నాము. అవి ఎన్ని రకాలు? 4 రకాలు అని చెప్పారు. ఏంటి అవి 4 రకాలు? సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్ర సిద్ధాంతము, అధికరణ సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతం. సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్ర సిద్ధాంతము, అధికరణ తంత్ర సిద్ధాంతము, అభ్యుపగమ తంత్ర సిద్ధాంతము. ఈ 4 రకాల సిద్ధాంతాలు మనకు సిద్ధాంతంలో 4 రకాలు చెప్పాము. సర్వతంత్ర సిద్ధాంతము, అధికరణము, ప్రతితంత్రము, అభ్యుపగమ యొక్క సంస్థితి ఏదైతే ఉందో వీటిని సిద్ధాంతం అని చెప్పుకుని ఈ 4 రకాల సిద్ధాంతాలు. ఇవి తత్ర చతస్రః సంస్థితయో అర్థాంతర, ఇవన్నీ భిన్న భిన్నమే. అది అన్ని ఒకటే ఉంటే ఒక రకం చెప్పుకోం కదా, భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనం 4 రకాలు చెప్పుకున్నామట. అధికరణం వేరు చెప్పుకున్నాము, తంత్రం వేరు చెప్పుకున్నాము, అలాగే ప్రతితంత్రం వేరుగా చెప్పుకున్నాము, అభ్యుపం కూడా వేరుగా చెప్పుకున్నాము. ఇవన్నీ అర్థాంతర భూత. ఓకేనా? అంటే భిన్న భిన్నటువంటి అర్థాలు తీసుకున్నాయి కాబట్టి ఈ రకంగా 4 రకాలు చెప్పుకున్నాము. అందులో సర్వతంత్ర సిద్ధాంతం అంటే ఏమిటి? సర్వతంత్ర సిద్ధాంతం చెప్పిన సిద్ధాంతం 4 రకాలు. సర్వతంత్ర సిద్ధాంతం మొట్టమొదటి సర్వతంత్ర సిద్ధాంతం అంటే ఏమిటి? అందరూ అంగీకరించే సిద్ధాంతం. అందరూ అంగీకరించినదే స్వతంత్ర సిద్ధాంతం. ఇది మనకి లౌకిక వాక్యం చెప్పారు. లౌకికంగా మనం చెప్పొచ్చు. అది ఏదో ఒక విషయం చెప్పా అంటే మీరు చెప్పేట్టుగా అది అందరూ స్వీకరించే విధంగా ఉండాలి, అందరూ అంగీకరించే విధంగా ఉండాలి. నీకు నాకు కాకుండా అందరికి 10 మందికి దాన్ని సహజంగా స్వీకరించే సిద్ధాంతమే దాని సర్వతంత్ర సిద్ధాంతం అంటారు. లౌకికంగా చెప్తున్నాం. మన శాస్త్రీయ పరిభాష ప్రకారంగా సూత్ర ప్రకారం ఏ రకంగా చెప్తాం? తంత్రే అధికృతే అర్థః. ఏంటది? తంత్రే అధికృతే అర్థః. శ్రీదేవి గారు మళ్ళీ చెప్పండి. రేపయ్య అక్కడ మీరు వ్యక్తిగతంగా ఏమైనా మీకు సౌండ్ శబ్దాలు వస్తుంటే వాటిని ముందుగా మ్యూట్లో చేసుకోండి. మీ దగ్గర ఏమైనా సౌండ్ ఉంటే వస్తుంటే పక్కన ఏమైనా వాళ్ళు ఇంట్లో పని చేస్తుండే కొంచెం దూరంగా వచ్చేయండి. ఆ సౌండ్ మనకి ఇక్కడ రికార్డింగ్ లో మనకి డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట. సో కృపయ అది ఏమైనా అట్లా సౌండ్ ఉంటే దానికి దగ్గరలో ఉంటే మీరు దూరంగా వచ్చేయండి. అస్తు. ఒకసారి మీట్ ఓపెన్ చేసుకోండి. తంత్రే అధికృతే అర్థః. సర్వతంత్ర అంటే ఏంటి? తంత్రే అధికృతో అర్థః. పూర్తిగా సంపూర్ణ సూత్రం చెప్పండి. పూర్తిగా సూత్రం చెప్పండి. సర్వతంత్ర అవిరుద్ధః తంత్రే అధికృతే అర్థః. అధికృతో అర్థః దాన్ని సర్వతంత్ర సిద్ధాంతః. సర్వతంత్రం అంటే అన్ని తంత్రం అంటే చెప్పాము. తంత్రం అంటే శాస్త్రం. తంత్రం అంటే ఏమిటి? శాస్త్రం అర్థం. తంత్రాలు మంత్రాలు అంటున్నారు, అవి కాదు. తంత్రాలు మంత్రాలు కాదు. ఓకేనా? తంత్ర విద్య ఉంది, అవిద్య అటువంటి సందర్భం కాదు ఇక్కడ. తంత్రం అంటే శాస్త్రం, ఒక విషయ ప్రతిపాదన. ఓకేనా? సో శాస్త్రంలో అంటే సర్వతంత్ర అంటే అన్ని శాస్త్రాలు అవిరుద్ధంగా ఉండాలన్నమాట. మనం ఒక విషయం చెప్పాలంటే ఎటువంటి శాస్త్రాన్ని అంగీకరించే విధంగా ఉండాలి. అందుకే సర్వతంత్ర అవిరుద్ధ. మళ్ళీ తంత్రే అంటే మన శాస్త్రం అవుతుందో తంత్రే అధికృతో అర్థ. మన శాస్త్రాన్ని అందరూ అంగీకరించాలి. తంత్రే అధికృత, మన శాస్త్రాన్ని అందరూ కూడా అంగీకరించాలి. అధికృత అంటే అంగీకరించారు. అటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటాం. కేవలం మనం చెప్పిన శాస్త్రంలో అది అంగీకరించబడింది అన్నమాట. అందరూ అంగీకరించారు, అన్ని శాస్త్రాలు అంగీకరించబడింది. ఎవరు కాదు అని చెప్పడానికి లేదన్నమాట. ఎవరు కూడా కాదు అని చెప్పడానికి లేదన్నమాట. దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అందుకే చెప్పు.
ఓకేనా? సర్వతంత్ర అవిరుద్ధ, అన్ని శాస్త్రాలు అవిరుద్ధంగా ఉండి తంత్రే అధికృతో అర్థం. మన తంత్రంలో మన శాస్త్రం అయితే అంగీకరించబడిందో, మన శాస్త్రం చెప్పింది అన్ని శాస్త్రాలు అంగీకరించబడిందో, లేదంటే అన్ని శాస్త్రాలు పక్క శాస్త్రం చెప్పింది మన శాస్త్రం అంగీకరించబడిందో, అలాగా ఒకదానికి ఒకటి పూరకాలు అన్నమాట. దాన్నే సర్వతంత్ర సిద్ధాంతం అని చెప్పి చెప్పుకున్నాం. దానికి ఉదాహరణ చెప్పాం. ఏంటి ఒక ఉదాహరణ చెప్పండి. పృథివ్యాది భూతాని ప్రమాణం అర్థస్య గ్రహణమితి అధికృతే అర్థ. పృథివ్యాది భూతాని ప్రమాణం అర్థస్య గ్రహణమితి అధికృతో అర్థ. పృథివ్యాది భూతాని, పృథివ్యాది పంచభూతాలు, పంచభూతాలు విషయం పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం, ఇవన్నీ మనకి పంచభూతాలు ఉన్నాయి. దీంట్లో ఈ విషయాన్ని పంచభూతాలు అంటాం అని చెప్పి దీంట్లో నకార నిరాకరించడం అంటే ఖండించడం అంట. ఇవి మనకు సిద్ధాంతం అంట. అని అన్ని శాస్త్రాల్లో స్వీకరించారు. ఏ మతస్థులైనా ఏ సంప్రదాయం వీటిని పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం అంటాం. దీంట్లో జైన మతస్థులు కావచ్చు, వామ మార్గంలో నడిచే వాళ్ళు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఏ దర్శన శాస్త్రకారులైనా కూడా అందరూ స్వీకరిస్తారు. దీంట్లో అంగీకరించడానికి ఏం లేదన్నమాట. అది సర్వతంత్ర సిద్ధాంతం. దీంట్లో మతభేదం లేదు. అదే గంధాదయ ఇంద్రియార్థ, గంధాది గంధ స్పర్శ రసగంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంద్రియాల యొక్క విషయాన్ని చెప్పి అది కూడా అందరూ స్వీకరిస్తుంది. దాంట్లో నిరాకరించడానికి ఖండించడానికి ఏది లేదన్నమాట. అలాగా అన్ని శాస్త్రాల్లో అభిమతంగా అంగీకృతంగా ఉంటే దాన్ని సర్వతంత్ర సిద్ధాంతం అంటాం. అస్తు. మరి రెండవది ప్రతితంత్ర సిద్ధాంతం అంటే ఏంటి? ప్రతితంత్ర సిద్ధాంతం సమానతంత్ర సిద్ధ పరతంత్ర సిద్ధ. పరతంత్ర అసిద్ధ, పరతంత్ర అసిద్ధ, సమానతంత్ర సిద్ధ, పరతంత్ర అసిద్ధ. పూర్వమీమాంసా వేదాంత. సమానతంత్ర సిద్ధ అంటే ఇప్పుడు న్యాయశాస్త్రము, వైశేషిక సమానతంత్ర, పూర్వము వేదాంతము అని చెప్పాము. అలాగే సాంఖ్యము, యోగము, వీటి సమానతంత్ర అంట. సమానతంత్ర సిద్ధ, పరతంత్ర అసిద్ధ. అంటే కేవలం సమానతంత్ర అంటే సమానమైన, ఇప్పుడు చెప్పే న్యాయము, వైశేషిక రెండు ఒకటి కలయిక. అంటే ఒక విషయాన్ని తీసుకొని ప్రతిపాదిస్తామట. దగ్గర దగ్గర ఉంటాయి. అలాగే సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస చెప్పాం. ఇవి సమానతంత్ర గ్రంథాలు అన్నమాట. అలాగే సమానతంత్రాలు ఏమో సిద్ధము, కానీ పరతంత్రంలో వేరే శాస్త్రాలు గ్రంథాలు ఏవైతే అక్కడ అసిద్ధం అనమాట. అటువంటి సిద్ధాంతం అయితే ఉందో ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. కేవలం అంటే సమానతంలో స్వీకరించబడింది, కానీ అన్ని ఇప్పుడు పైన చెప్పిన సర్వతంత్ర సిద్ధాంతంలో అన్ని అంగీకరించాలన్నమాట. అదే సర్వతంత్ర సిద్ధాంతం చెప్పామన్నమాట. కేవలం మన సిద్ధాంతం కాదు. కానీ ఇక్కడేంటి, సమానతంత్రాలు ఏవైతే ఉన్నాయో అనుకూలమైన అంటే అన్ని ఒకే విషయాన్ని ప్రతిపాదించేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అందులో స్వీకరించబడింది అనుకోండి. అందుకే సమానతంత్ర సిద్ధ, పరతంత్ర అసిద్ధ. పక్క శాస్త్రాలు, వేరే శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అసిద్ధం, కానీ సమాజశాస్త్రం సిద్ధమైంది. అటువంటి సిద్ధాంతం అయితే ఉందో దాన్ని ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. ఓకేనా? అది ఇక్కడ ఇప్పుడు ఇక సాంఖ్య విషయాన్ని చెప్పుకున్నామట. సాంఖ్య మతాన్ని, యోగ మతాన్ని చెప్పుకున్నామట. ఇక్కడ సాంఖ్య యోగంలో స్వీకరించే ఒక చోట ఒక స్వీకరించబడినమాట, కానీ రెండు స్వీకార్యమే. దాంట్లో వ్యత్యాసం, భేదం లేదన్నమాట. కాబట్టి అటువంటి సిద్ధాంతం అయితే ఉందో ప్రతితంత్ర సిద్ధాంతం అంటాము. ఓకేనా? సో సమానతంత్రంలో స్వీకరించబడాలి, అంగీకరించబడి ఉంటుంది. పక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేరే విధంగా ఉంటుందన్నమాట. అటువంటి సిద్ధాంతం అయితే ఉంటుందో ప్రతితంత్ర సిద్ధాంతం అంటామని చెప్పి చెప్పుకున్నాం. ఓకే అండి. మరి అధికార సిద్ధాంతం అంటే ఏమిటి? అధికార సిద్ధాంతం అంటే పంచభూతాలు, ఇంద్రియాలు ఉంటే శరీరం ఉంటుంది, బ్రహ్మాండం ఉంటే దైవం ఉంటుంది. బ్రహ్మాండం ఉంటే దైవం ఉంటుంది. ఓకే. అంటే ఒకటి సిద్ధించినప్పుడు ఏదైనా ఒకటి సిద్ధిస్తే దాన్ని బట్టి అన్ని సిద్ధిస్తాయి అన్నమాట. ఒకటి సిద్ధిస్తే అన్ని సిద్ధిస్తాయి అన్నమాట. అంటే మనం అంటుంటాం కదా, దానికి ఒక తీగ పట్టుకున్నా అనుకోండి, మొత్తం డొంకంతా కలిసి వస్తున్నట్టుగా ఒకటి మూలమైన పట్టుకున్నా దాన్ని బట్టి దానికి అనుగుణంగా అన్ని ఏవైతే ఆ తీగలన్నీ అల్లుకొని ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అలా ఒకటి సిద్ధించిన దాన్ని బట్టి దానికి ఆశ్రయించబడినటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని సిద్ధించబడతాయి అన్నమాట. ఒకవేళ అదే లేకపోయింది అనుకోండి, ఏది సిద్ధించదన్నమాట. అందుకే సిద్ధం అన్య ప్రకరణ సిద్ధి, దానికి సంబంధించిన అన్య ఏవైతే ఉన్నాయో అవిని సిద్ధిస్తాయో దాన్ని అధికరణ సిద్ధాంతం అంటామని చెప్పి చెప్పుకున్నాడు. ఓకేనా? ఒకటి సిద్ధించిన దాన్ని బట్టి మిగతావన్నీ కూడా సిద్ధిస్తాయి. దాన్నే అధికరణ సిద్ధాంతం చెప్పుకున్నాం.
అదే ఆ ఒక్కటి సిద్ధించలేదనుకోని ఏవి సిద్ధించవు అన్నమాట. ఇప్పుడు ప్రకృతి లేకపోని శరీరమే లేదు అంటే మూడు పంచభూతాలు కారణం అంట. ఇప్పుడు శరీరం ఉత్పన్నం కానీ పంచభూతాలు లేవనుకోని శరీరం యొక్క ఉత్పత్తి లేదన్నమాట. అందుకే పంచభూతాల కారణం చేత ఈ శరీరం యొక్క ఉత్పత్తి జరిగిందన్నమాట. అదే లేకపోతే పంచభూతికి శరీరమే ఉండదు అన్నమాట. అందుకే ఆ పంచభూతాలు సిద్ధించినప్పుడే దానికి అనుసరించేటువంటి ఈ శరీరం కూడా సిద్ధిస్తుంది. యత్ సిద్ధ అన్య ప్రకరణ సిద్ధ అన్య ప్రకరణ సిద్ధి. సో దాన్నే అధికరణ సిద్ధాంతం అంటామని చెప్పి సిద్ధాంత. సో అధికరణ సిద్ధాంత. ధన్యవాదాలు. లాస్ట్ది అభ్యుపగమ సిద్ధాంతం అంటే ఏంటి ఒక మాటలో? ఉపరిచితాభ్యుపగమాత్ అపరీక్షిత అభ్యుపగమాత్. అపరీక్షిత పరీక్షించబడలేదన్నమాట. అపరీక్షిత అభ్యుపగమాత్ విశేష పరీక్షణ విశేష పరీక్షణం ఏదైతే ఉందో అపరీక్షితమైనటువంటి విషయాన్ని దాన్ని విశేషంగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి అనుమానం ద్వారా మనకు ఏదైతే మనం ఊహిస్తామో దాన్ని అభ్యుపగమ సిద్ధం. అంటే కొంతవరకు వాస్తవ పరీక్షించబడలేదు కానీ దాన్ని సరే అలాగే అనుకుందాం, నీ మాట కరెక్ట్, నువ్వు ఎలాగనే. ఇప్పుడు మన రెండు రకాలుగా ఉంటుందండి అభ్యుపగమ సిద్ధాంతం అంటే. సరే నువ్వు ఏం చేయాలో చేసుకో, నేను దాన్ని ఖండిస్తాను. నువ్వు ఏ రకంగా వస్తానో సిద్ధమే, నాకు ఇబ్బంది లేదు. నువ్వు ఏ రకంగానే వచ్చి నీ మాట ప్రకారం వెళ్దాము. నువ్వు అదే అంటుంటా డైలాగ్ చెప్తే సినిమా డైలాగ్ చెప్తుంటా, నువ్వు ఏది చెప్పినా ఒకటి, ఎక్కడ చెప్పినా ఒకటి, అక్కడికి రెడీగా ఉంటాడు. అంటే తన ఇక్కడ లాస్ట్ లో ఒక శబ్దం చెప్పినాం, స్వబుద్ధి అతిశయ చిక్యాపయిషయ పరబుద్ధి అవజ్ఞానాత్. అంటే తన యొక్క బుద్ధి యొక్క సామర్థ్యాన్ని చెప్పడం కోసం నువ్వు ఎట్లా వచ్చినా ఏ రకంగా వచ్చినా నేనే గెలుస్తాను, నేనే సిద్ధించుకుంటాను, నేనే సమర్థవంతుడిని అని చెప్పడం కోసము, ఇతరులు సామాన్యంగా చేసి చెప్పడం కోసం. సరే నీ ప్రకారంగా వెళ్దాం, నువ్వు చెప్పేట్టుగా కానివ్వండి, ఆయన కూడా నేను చిత్తు చేస్తాను, నేను ఓడిస్తాను అని చెప్పి మనం కొంతవరకు వారి మాట ప్రకారం వెళ్ళి వాడిని అవహేళన చేయడం, వాడిని తక్కువ చేసి చెప్పడం ఏదైతే ఉంటుందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంట. అంటే ఒక విషయం చెప్పానమాట, నేను ఒక విషయ ప్రతిపాదన మాట్లాడేటప్పుడు కానీ సరే నీ మాట ప్రకారం అని చెప్పి ఊహించుకొని కొంతవరకు స్వీకరించి సరే నీ మాట ప్రకారం కొంచెం అలాగే అనుకుందామండి అని చెప్పి విషయాన్ని ముందు తీసుకెళ్ళాం. దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంట. అంటే విశేష పరీక్షణం కోసం, విశేషంగా తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క యోగ్యతను, తన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించడం కోసం చేసేటువంటి ప్రయత్నం, విశేష పరీక్షణం ఏదైతే ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. అలాగే మన లోకంలో నిజంగా ఖచ్చితంగా అలాగే అంటుంటామండి, సరే నీ మాట ప్రకారం చెప్తామండి, మళ్ళా ఇలా చేస్తే ఇలా ఉంటుంది చెప్పి అలా చెప్పి వాళ్ళ మాటలతో మనం విశేషమైన పరీక్ష చేసి వాళ్ళని ఖండించడం కానీ ఏదైనా తక్కువ చేసి చూపించడం కానీ మన యొక్క బుద్ధి ప్రదర్శన అంటే నేను నీకంటే గొప్ప అని చెప్పడంలో దీన్ని ఉపయోగపడుతున్నాం అన్నమాట. వాళ్ళ మాట ప్రకారంగా వెళ్ళిపోయి నీవు చెప్పింటే విని అలా చేస్తే ఇలా అని చెప్పి నువ్వు ఎలా చెప్పినా ఎలా చేసినా నేను నిన్ను చిత్తు చేస్తాను, నువ్వు ఎలాగని చేసుకో. అలాగా ఇక్కడ హర్యానాలో కుస్తీ ఉంటుందండి. కుస్తీ అంటే కింద పడేయడం అన్నమాట. ఆడు చివరికి వాడే కింద పడేయడం, పక్కన వాడు నువ్వు ఏమన్నా చేసుకో, ఎటువంటి ధావన వేసుకో నేనేం చేయనమాట. అన్ని రకాల ప్రయోగాలు చేస్తానమాట. కానీ చేసిన లాస్ట్ ఏం చేయనమాట. నువ్వు ఏమన్నా చేసుకుని నీకు అవకాశం ఇస్తాను, నేనే కింద పడేయను, నువ్వు పడేసుకో, వాడు ప్రయత్నం చేయలేమంట. కానీ అలా చూపించి అతను లాస్ట్ నేను చిత్తు చేస్తాను అంటే వాళ్ళ యొక్క బలం యొక్క ప్రదర్శన, బుద్ధి యొక్క ప్రదర్శన చూపించడం కోసము చేసేటువంటి కొంతవరకు అలా అనుకొని ఊహించుకొని చేసేటువంటి ప్రయత్నం, పురుషార్థం లేని ఒక సిద్ధాంత విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి ప్రస్తావన తీసుకొచ్చి ముందుకు వెళ్ళేటువంటి ప్రసంగం అయితే ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాం. అంటే అపరీక్షితమైన విషయాన్ని విశేషంగా పరీక్షించడం కోసం ఈ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం. అందుకే అపరీక్షితం అభ్యుపగమాత్ అపరీక్షితాభ్యుపగమాత్ తద్ విశేష పరీక్షణం అభ్యుపగమ సిద్ధాంత అని చెప్పి మనం ఇంతవరకు చూసామండి. అస్తు. సో ఈ రకం చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అవయవము. ఎన్నో పదార్థం ఇది? 7వ పదార్థం. మనకు 16 పదార్థాలను యథార్థంగా తెలుసుకుంటే మోక్ష ప్రాప్తి నిశ్రేయస్కరం చెప్పాం. అందులో ఇది ఎన్నోది? అవయవం అనేది 7వది. ఓకేనా? ఆ 7వది అంటే ఇక్కడ సూత్రం వచ్చేసి మనము
ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఇది అవునా కాదా, ఈశ్వరుడు నా కొంత ఇప్పుడు మనకు లోకల్ తెలుసు, కొంత ఈశ్వరుని స్వీకరిస్తా, ఈశ్వరుని యొక్క అస్తిత్వం ఉంది, కొంత ఈశ్వరుడు లేడు. ఉంది అంటే నీ ప్రమాణం ఏంటి, లేదు అంటే నీకు ప్రమాణం ఏంటి. రెండు ప్రచలనలు ఉన్నాయి సమాజంలో, రెండు రకాల వ్యక్తులు ఉన్నమాట. సరే ఉంటే 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 మాకేంటి, లేకుంటే మాకేంటి, మా కర్మ మాకు తప్పదు, ఇవన్నీ ఎందుకు దాంట్లో అని కొంత అలాంటి ఉపేక్షించే వాళ్ళు కొంతమంది ఉన్నారు సమాజంలో. ఉపేక్షించే వాళ్ళు ఉన్నారు, దాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారు, దాన్ని నిరోధించే వాళ్ళు ఉన్నదన్నమాట. మూడు రకాల బుద్ధి ఉంటుంది కదా. అంటే ఒక విషయ ప్రతిపాదన తెలిసినప్పుడు, తెలియనప్పుడు, లేదా దాని ఉపేక్ష ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అంటే దాన్ని నిశ్చయించుకుని వారి యొక్క వ్యవహారం, లౌకిక వ్యవహారం ఉంటున్నమాట. అంటే అటువంటి విషయాన్ని కూడా మనం ఎలా తెలుసుకోవాలి. చాలా మంది అలాగే ఉంటున్నారు, లేదు దాని గ్రహణ బుద్ధి ఉంటుంది, త్యాగ బుద్ధి ఉంటుంది, ఉపేక్ష బుద్ధి ఉంటుంది, మూడు రకాల బుద్ధి ఉంటుంది, నాలుగో అంటూ ఏమి ఉండదు. చూడండి, సూత్రం వచ్చేసి కనిపిస్తుంది చూడండి మీకు స్లైడ్ మీద. అథ అవయవాహ, క్రమప్రాప్తమైన ఏడో పదార్థం అవయవం. అథ అవయవాహ ఏంటి అవి? ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనాని అవయవాహ. ఇవి విడిదీసి చెప్పాను. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనాని అవయవాహ. వీటిని అవయవాలు అంటామంట. ఒక్కొక్క ప్రతిజ్ఞ అనేది ఒక అవయవము, హేతు అనేది ఒక అవయవము, ఉదాహరణ ఒక అవయవము, ఉపనయనం అనేది ఒక అవయవము, నిగమనం అనేది ఒక అవయవం. లాస్ట్ నిగమనం చెప్పి నపుంసకలింగం కాబట్టి నిగమనాన్ని అని చెప్పి మనము దాన్ని ఆ రక సమస్త పదం కింద ఒకే పదం కింద రాశాం. సో సమస్త ఇప్పుడు కలిపి చెప్పాము. ప్రతిజ్ఞ, హేతుదాహరణోపనయ నిగమనాన్ న్యవయవాహ. ప్రతిజ్ఞ, హేతు ఉదాహరణాన్. ఇక్కడ మనకు ప్రతిజ్ఞ, హేతులో ఊ ఉంది కదా, పక్కన ఉదాహరణ ఊ ఉంది. ఈ రెండు ఊ కలిసి అకహ సవం దీర్ఘ ప్రకారం దీర్ఘం చేస్తే ఊ అయిపోయింది అన్నమాట. మళ్ళా ఉదాహరణ ప్లస్ ఉపనయన ఈ రెండు మధ్య ఆద్గుణ గుణం చేస్తే ఊ అయిపోయింది అన్నమాట. నిగమనాని, ఉపనయ నిగమనాని ప్లస్ అవయవాహ. నిగమనాని ప్లస్ అవయవాహ ఈ రెండింటి మధ్య ఎనాదేశం చేస్తే ఇక్కడ నిగమనాన్యవయవాహ అని వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతిజ్ఞ, హేతుదాహరణోపనయ నిగమనాన్యవయవాహ. ఇది మనకు మొత్తం కలిపి చెప్పుకుంటేనా. కాబట్టి మీరు విడిగానే గుర్తుపెట్టుకోండి. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనాని అవయవాహ. వీటిన్నిటిని ఈ ఐదుని అవయవాలు అంటాం. నిగమనాన్యవయవాహ అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. ఇందులో ప్రతిజ్ఞ అంటే ఏమిటి, హేతు అంటే ఏమిటి, ఉదాహరణ అంటే ఏమిటి, నిగమనం అంటే ఏమిటి, ఇవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ పంచావయవ పద్ధతి ప్రకారం తెలుసుకోగలుగుతాం. ఎటువంటి విషయమైనా, సూక్ష్మ విషయమైనా, స్థూల విషయమైనా. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వర సర్వవ్యాపకుడు అంటాం, ఈశ్వర సర్వజ్ఞుడు అంటాం. ఏ రకంగా సర్వజ్ఞుడు, ఏ రకంగా ఆయన సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అంటాం. ఏ రకంగా అది ప్రమాణపూర్వకంగా, ఉదాహరణ పూర్వకంగా, ఓకేనా, తర్కపూర్వకంగా మనకు నిరూపించాలన్నమాట. అంటే దానికి ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. ముందు ప్రతిజ్ఞ చేయాలి. ఒకటి ఉందన్నా, ఒకటి ప్రతిజ్ఞ అంటే ఈశ్వరుడు ఉన్నాడు ఉంటే దానికి ప్రతిజ్ఞ చేయాలి. ఈశ్వరుడు ఉన్నా నా ప్రతిజ్ఞ. దానికి కారణం ఏంటి, అప్పుడు కారణం చెప్పాలి, హేతు చెప్పాలి. ఈశ్వరుడు ఉన్నాడు, దానికి ఏ రకంగా దానికి కారణం చెప్పు, ఎలా ఉన్నాడు, దానికి కారణం ఏంటి, ఉండటానికి కారణం చెప్పారు. కారణం చెప్పిన తర్వాత దాన్ని కారణం చెప్తే సరిపోదు, దానికి ఉదాహరణ, లౌకిక ఉదాహరణ చెప్పాలి. అంటే అందరూ స్వీకరించేటువంటి ఉదాహరణ, అంటే అందరికీ చేత అంగీకరించబడినట్టు ఉదాహరణ, లోకంలో ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ ఇవ్వాలన్నమాట. ప్రతిజ్ఞ చెప్పిన తర్వాత హేతు చెప్పాలి, అంటే కారణం చెప్పాలి. తర్వాత ఉదాహరణ కూడా ఫేస్ చేయాలన్నమాట. అప్పుడు చేసిన తర్వాత ఉపనయనం ఏం చేస్తాము, ఉదాహరణ పూర్వకంగా దాన్ని నిరూపిస్తాము. లాస్ట్ నిగమనాన్ని హేతుపూర్వకంగా నిరూపిస్తామంట. దాన్నే మనం ముందు చెప్పినట్టు ప్రతిజ్ఞను, ఉదాహరణాన్ని, హేతు ఉదాహరణను ఉపనయనంలో, నిగమనంలో దాన్ని కలుపుకుంటూ దాన్ని మనం ప్రతిజ్ఞ అవుతుందో దాన్ని నిరూపిస్తాము. కాబట్టి ఈ రకంగా 5 అవయవాల మాధ్యమంతో మనం తెలుసుకోవాలి.
ఇక్కడ కొంతమంది నైయాయికులు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ ప్రతిజ్ఞాది మొత్తం 10 అండి, ఏంటి 10 అంటున్నారు అన్నమాట. ఏంటి 10 ఉన్నాయి, ఇక్కడ 5 ఎందుకు చెప్పబడ్డాయి? ఇక్కడ 5 ఎందుకు చెప్పబడ్డాయి? మనం 10 కదా, అవి కూడా మొత్తం 10 తీసుకోవచ్చు కదా. 10 అవయవాలని చెప్పి పంచావయవాలు ఎందుకు చెప్పారు? 10 అవయవాలని చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏంటి ప్రతిజ్ఞ హేతు అవయవాహ అని చెప్పి ఇవి 5 ఉన్నాయి, అందుకే పంచావయవాలు అంటాం అన్నమాట. పంచావయవాలు, పంచ అవయవాలు. ఓకేనా? ఇక్కడ వేరే నైయాయికులు ఏమంటారంటే దీన్ని చాలా మంది 10 అవయవాలు ఉన్నాయంటారు. ఏంటంటే ఇక్కడ మన ప్రారంభంలో ఇవ్వబడినమాట. దశ అవయవాన్ అనేకే నైయాయికా వాక్యే సంక్షయతే, వాక్యే సంక్షయతే. దశ అవయవాన్ అనేకే నైయాయికా, వాక్యంలో 10 అవయవాలు ఉంటాయి. అంటే ఒక వాక్యాన్ని నిరూపించడం కోసం, ఒక వాక్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం 10 అవయవాలు ఉంటాయి అన్నమాట. ఏంటి పంచావయవాలు కాదు, 10 అవయవాలు ఉంటాయి. అందుకే అనేకే నైయాయిక వాక్య సంక్షయతే సంక్షయత అంటే అలాగా అంటారు అన్నమాట కొంతమంది నైయాయికులు. ఏంటివి? జిజ్ఞాస, సంశయ, శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ వ్యుదాస. ఏంటండి? శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ వ్యుదాస. ఇది తే కస్మా నా ఉచ్యంతే. ఇది అవి ఎందుకు చెప్పడం లేదు? అంటే జిజ్ఞాసుడు ఒక అవయవము, సంశయం కూడా ఒక అవయవము, శక్య ప్రాప్తి కూడా ఒక అవయవము, ప్రయోజనం కూడా ఒక అవయవము, సంశయ విదాస కూడా ఒక అవయవం. ఇవి ఎందుకు చెప్పడం లేదు? అంటే ఇవి తే కస్మా నా ఉచ్యంతే అంటే దానికి సమాధానం ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఎందుకు చెప్పబడడం లేదంటే తత్ర అప్రతీయమానే అర్థే ప్రత్యయార్థస్య ప్రవర్తిక జిజ్ఞాస. జిజ్ఞాస ఎక్కడ ఉంటుంది? తత్ర అప్రతీయమానే అర్థే అంటే మనకు విషయం తెలియదు, అజ్ఞాతమైన విషయం ఏదైతే ఉందో అజ్ఞాత విషయాన్ని తెలుసుకోవడం కోసము మన జిజ్ఞాస ఉంటుంది. ఒక విషయం తెలియదు, ఆ విషయం తెలుసుకోవడం కోసం మన జిజ్ఞాస. ఇప్పుడు మన న్యాయశ గురించి తెలియదు, మహర్షి గౌతమ మహర్షి ఏం చెప్పారు సూత్రాల్లో, దానికి వ్యాఖ్య మహర్షి వాత్స్యాయనం ఏం చేశారు మనకు తెలియదు, జిజ్ఞాస ఉంది. అందుకే తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేదే ఇక జిజ్ఞాస అన్నమాట. అందుకే ఎందుకు అజ్ఞాత అర్థం అంటే ఇది ఈ సూత్రాల గురించి, ఈ భాష గురించి మనకేం తెలియదు అన్నమాట. అందుకే జిజ్ఞాస మనం తెలుసుకోవాలి కోరిక. అట్లా ఏ విషయం లేనా, ఏ పదార్థం లేనా, ఏ వస్తువు లేనా, ఒక అజ్ఞాతమైన పదార్థాన్ని తెలుసుకోవడం కోసం చేసే ప్రవర్తన అయితే ఉందో, ప్రవర్తిక అయితే ఉందో అక్కడ జిజ్ఞాస ఉంటుంది అన్నమాట. అజ్ఞాత విషయంలో మన జిజ్ఞాస ఉంటుంది, జ్ఞాత విషయం జిజ్ఞాస ఉండదు కదా. ఏదో అజ్ఞాతమో వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, విషయం కావచ్చు, ఏదైనా కానీ. అందుకే తత్ర అప్రతీయమానమైనటువంటి అంటే తెలియనటువంటిది, అప్రతీయమానమైనది అంటే తెలియనటువంటిది ఏదైతే ఉందో. కాబట్టి తత్ర అప్రతీయమానే అర్థే ప్రత్యయార్థస్య, ప్రత్యయం అంటే జ్ఞానం, వాటి యొక్క జ్ఞానం, ప్రత్యయార్థస్య ప్రవర్తిక జిజ్ఞాస ఉంటుంది. ఇది ఎందుకు? ఇది ఒక అవయవం కదా, మనకు నువ్వేమన్నావు పంచావయవాలతో ఒక విషయాన్ని తెలుసుకుంటామని చెప్పావు. సో ఇక్కడ జిజ్ఞాస ఉన్న జిజ్ఞాసతో ఒక విషయం తెలుసుకుంటాం, కాబట్టి ఇది కూడా అవయవమే. అవయవంకి ఎందుకు తీసుకెళ్ళి ఇక పంచావయవాలు ఎందుకు చెప్పావు సూత్రంలో అని పొదుపక్ష యొక్క ప్రశ్న అన్నమాట. అంటే వేరే నైయాయికుల యొక్క ప్రశ్న. ఇలా చెప్పిన నీకు స్థూల రూపం, వార్తిక రూపం చెప్పారు ఇక్కడ. దాని యొక్క తాత్పర్యం కింద దీన్ని విడిది చెప్తున్నాడు. అప్రతీయమానం అర్థం కస్మా జిజ్ఞాసతే అంటే అజ్ఞాతమైన అర్థాన్ని ఎందుకు అంటే అప్రతీయమైన పదార్థానికి ఎందుకు నీకు జిజ్ఞాస కలుగుతున్నావు అంట. ఆ తెలియని పదార్థం కోసం తెలుసుకోవడం ఎందుకు జిజ్ఞాస కలుగుతుంది? ఒక తెలియని పదార్థం ఉంది, దాన్ని తెలుసుకోవాలని ఎందుకు జిజ్ఞాస కలిగింది నీకు? అదే ఇప్పుడు ఇక్కడ ఆ ప్రతీయమానం అర్థం కస్మాత్ జిజ్ఞాస, ఎందుకు దాని జిజ్ఞాస కలుగుతుంది, ఎందుకు దాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నావు? దానికి సమాధానం చెప్పారు. తం తత్వతో జ్ఞాతం హాస్యామి వా ఉపాదాస్య ఉపేక్షిస్యే వ ఇతి. అంటే తం తత్వతో జ్ఞాతం హాస్యామి వా ఉపాదాస్యే ఉపేక్షిస్యే వా ఇతి. అంటే ఎందుకు ఒక తెలియని పదార్థం తెలుసుకోవాలి, ఎందుకు జిజ్ఞాస కలుగుతుంది అంటే తెలియని పదార్థమే తెలుసుకొని జిజ్ఞాస కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఆ పదార్థాన్ని, ఆ వస్తువుని తం తత్వతో జ్ఞాతం హాస్యం,
తత్వపూర్వక యథార్థంగా తెలుసుకొని అది ఆ తెలుసుకున్న తర్వాత జ్ఞాతమైన విషయం ఏదైతే ఉందో అప్పుడు హాస్యామి దాన్ని గ్రహిస్తాను, నాకు కావాల్సిందైతే గ్రహిస్తాను. వా ఉపాదాస్యే దాన్ని హాస్యాన్ని వదిలిపెడతాను. ఓకేనా, నాకు అనుకూలంగా లేక దాన్ని వదిలిపెడతాను. వా ఉపాదాస్య లేదా గ్రహిస్తాను. మనకు అనుకూలమైన పదార్థం వస్తువు ఉన్ననుకోండి, వ్యక్తి ఉన్నా కూడా గ్రహిస్తాం అన్నమాట. అలాగే లేదంటే ఏం చేస్తాం, మూడవది మనకు అది త్యాగం చేయలేదు, కావాలని గ్రహించుకోలేదు, మూడవది ఏం చేస్తాం, ఉపేక్షిస్తామట. అంతే కదా. మనకు ఇప్పుడు సమాజంలో చాలా రకాలు చూస్తుంటాం. మనకు కొన్ని ఇష్టమైన పదార్థాలు ఉంటాయి, అనిష్టమైన పదార్థాలు ఉంటాయి. లేదంటే దాన్ని ఇష్టం లేదు, అనిష్టం లేదు, ఉపేక్షిస్తాం. అంటే దానికి ఆకాంక్ష లేదు, ప్రీతి ద్వేషం లేదు, ఉపేక్షించడం అంట. అలాగా ఏదైనా ఒక పదార్థం మీద జిజ్ఞాస ఎందుకు కలుగుతుందంటే ఆ పదార్థాన్ని తత్వతః యథార్థంగా తెలుసుకొని దాన్ని హాస్యామివా ఉపాదాస్యవా ఉపేక్షిస్యవా ఇది దాన్ని వదిలివేయడం కోసం లేదా గ్రహించడం కోసం లేదా ఉపేక్షించడం కోసమే జిజ్ఞాస కలుగుతుంది. అది దాన్ని జిజ్ఞాస అంటాము. ఓకేనా, అని ఇక్కడ సమానం చెప్పారు. తాహ ఏతాహ హాన ఉపాదాన ఉపేక్ష బుద్ధయ తం ఉపేక్ష బుద్ధయ తత్వజ్ఞానస్య అర్థః తద్ అర్థం అయం జిజ్ఞాసతే. ఓకేనా, తాహ ఏతాహ ఏంటి అవి మనం చెప్తున్నదా, హాస్యామి వా ఉపాదాస్యే ఉపేక్షిస్యే అంటే దాన్ని వదిలిపెడతాను, గ్రహిస్తాను లేదా ఉపేక్షిస్తాను లేదా త్యాగం చేస్తాను. అందుకే తాహ ఏతాహ హాన ఉపాదాన ఉపేక్ష బుద్ధయ. హానం అంటే వదిలివేయడము, ఉపాదాన గ్రహించడము, ఉపేక్ష బుద్ధి ఏవైతే బుద్ధి ఉందో అంటే వదిలివేయాలన్న బుద్ధి, గ్రహించాలన్న బుద్ధి, దాన్ని ఉపేక్షించాలన్న బుద్ధి అయితే ఉందో హాన ఉపాదాన ఉపేక్ష బుద్ధయ తత్వజ్ఞానస్య అర్థ. వాటి యొక్క తత్వజ్ఞానం అంటే యథార్థంగా తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలివేయడమా గ్రహించడమా ఉపేక్షించడం తెలుస్తుంది. ఆ తత్వం తెలియదు అనుకోండి, మనం లోక వ్యవహారం చేయలేమండి. మనం ఒక విషయం ఒక పని చేస్తున్నాం, ఏదైనా ఎందుకంటే ఏ పని చేసినా ప్రయోజనం లేకుండా చేయమండి. అంటే దాన్ని మనకు చెప్తే ఏ లౌకిక వ్యవహారంలో క్రియాకలాపం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంది. హాన ఉపాదాన ఉపేక్ష బుద్ధి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే తత్వ జ్ఞానస్య అర్థః తద్ అర్థం అయం జిజ్ఞాస్తే. అందుకని వాటి లోక వ్యవహారం జరగాలి అంటే, లౌకికంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఆ అర్థం, ఆ వస్తువుని, ఆ పదార్థం జిజ్ఞాస ఖచ్చితంగా ఉంటుంది. అందుకే తత్వజ్ఞానస్య అర్థ తదర్థం అయం జిజ్ఞాస. అలాంటి అర్థాన్ని నేను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను, అక్కడ జిజ్ఞాస కలుగుతుంది. సా ఖలు ఇయం అసాధనం అర్థస్య ఇది. సా ఖలు ఇయం అసాధనం అర్థస్య ఇది అంటే, కానీ ఇది అవయవంగా తీసుకోబడదు. ఎందుకు తీసుకోబడదు అంటే ఇక్కడ మనము అంటే జిజ్ఞాస కలిగిన తెలుసుకోవాలి, తెలియని పదార్థం తెలుసుకొని జిజ్ఞాస కలిగింది కానీ మనకు లక్ష్యం కాదు, ఉద్దేశం కాదు. ఇది మనకు చాలా బాగా తెలియని పదార్థం చాలా ఉంటాయి సంవత్సరంలో, అన్ని తెలుసుకో దూరం లేదు కదా. కానీ మనకు ఏదైనా ఒక లక్ష్యం ఉన్నప్పుడు తెలుసుకోవడానికి కోసం అవునా కా అని చెప్పి అది ఆ సిద్ధాంతం, అది ఆ ప్రకరణం, ఆ సందర్భం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కేవలం జిజ్ఞాస ఉండే సహజం లోక వ్యవహారం కోసం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆ సాధ్యమైన వస్తువు ఏదైతే ఉందో దానికి సాధనం అయితే కాదు. మనకు ఒక లక్ష్యం కావాలనుకున్నాం, లక్ష్యం ఉండాలి అంటే ఖచ్చితంగా జిజ్ఞాస ఉండాలి, రూల్ ఏం చేద్దామన్న. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈశ్వర ప్రాప్తి ఉంది ఇలా చేయాలి రూల్ లేదు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఇలా చేయాలి రూల్ ఏం చేద్దామన్న. కానీ దీనికి ఇది కారణం కాదు కాబట్టి ఇది అవయవం కాదు. అందుకే లాస్ట్ ఏం చెప్పానంటే సా ఖలు ఇయం అసాధనం అర్థస్య అంటే ఒక అర్థాన్ని, ఒక వస్తువుని, ఒక పదార్థం తెలుసుకోవడం కోసం ఇది సాధనం కాదు. ఇది తెలుసుకొని జిజ్ఞాస ఉండొచ్చు నీకు, కానీ నీకు అనివార్య సాధనం కాదు, అంటే కారణం కాదు. అందుకే ఇది అవయవం కింద తీసుకోబడలేదు. అందుకే జిజ్ఞాసగా అజ్ఞాతమైన విషయాన్ని తెలుసుకోవడం కోసం మీకు దానివల్ల జిజ్ఞాస కలుగుతుందే కానీ ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం ఇది ముఖ్యమైన కారణం కాదు. అందుకే ఇది అవయవంగా తీసుకోలేదు, అందుకే ఇది అవయవం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం పరిగణించారు. అందుకే ముందు ప్రశ్న ఏంటి, కొంతమంది నైయాయికులు 10 రకాల అవయవాలు ఉన్నాయి, అందులో ఈ సంశయము, జిజ్ఞాస, సంశయము, శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ విదాస, ఈ 5 చెప్పాను కదా. ఈ 5 పైన చెప్పిన ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనం, ఈ మొత్తం 10.
ఇవి 5 పైన 10. ఇవి ఎందుకు చెప్పాడంటే ఇవి ఎందుకు చెప్పి ఇది కాదని చెప్తున్నాడు. అందుకే ఇది అజ్ఞాతమైన విషయాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాస కలుగుతుంది, కానీ ఇది సాధ్యానికి సాధనం అంటే లక్ష్యానికి సాధనం కాదు. అందుకే ఇది అవయవం కింద తీసుకోము అని చెప్పి నిషేధించామన్నమాట. ఓకే, అస్తు. అందుకే సాకల్యం అసాధనం అర్థాన్ని తెలుసుకోవడంలో, ఒక విషయాన్ని తెలుసుకోవడంలో ఇది సాధనం కాదు, అందుకే ఇది అవయవం కాదు, అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ సంశయం అంటే ఏమిటి? జిజ్ఞాస అధిష్టానం సంశయ. జిజ్ఞాస అధిష్టానం సంశయ ఏంటి? జిజ్ఞాస అంటే ఒక జిజ్ఞాస ఆధారం అంటే సంశయం. జిజ్ఞాస ఉందంటే సంశయం ఏర్పడుతున్నాం. మనకి ఏం తెలుసుకోవాలని కోరిక అభిప్రాయం ఉందనుకోండి, అక్కడ ఖచ్చితంగా మనకు అక్కడ సంశయం ఏర్పడుతున్నాం. అందుకే జిజ్ఞాస అధిష్టానం సంశయశ్చ. ఎందుకు? వ్యాహత ధర్మోపసంఘాత తత్వజ్ఞానే ప్రత్యాసన్న వ్యాహతయోరు ధర్మయోరు అన్యతర తత్వం భవితుం అర్హతి ఇది. వ్యాహతయోర్ హి ధర్మయోర్ అన్యతర తత్వం భవితుం అర్హతి ఇది. ఇప్పుడు మనకు సంశయం ఎక్కడైపోతుంది? ఎక్కడ ఒకే పదార్థంలో విరుద్ధమైన ధర్మాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకు సంశయం ఏర్పడుతున్నమాట. ఏంటి? ఒకే పదార్థంలో 2 విరుద్ధ ధర్మాలు ఉంటే అక్కడ సంశయం ఏర్పడుతున్నమాట. కాబట్టి సంశయం చెప్పాం అక్కడ. అదే జిజ్ఞాస అధిష్టానం సంశయ అంటే జిజ్ఞాసానికి అదే ఒక అజ్ఞాతమైన పదార్థం తెలుసుకోవడం కోసం కలిగే జిజ్ఞాస అయితే ఉందో దానికి ఆధారభూతం అనేది సంశయము. అక్కడ జిజ్ఞాస కలిగిందంటే అక్కడ సంశయం ఉందిగా, జిజ్ఞాస కలిగి తెలుసుకోవాలని చెప్పి తెలియదు కాబట్టి అందుకే సంశయశ్చ ఏంటి చెప్పి జిజ్ఞాస అధిష్టానం చెప్పారు. సంశయ ఆ సంశయశ్చ ఏంటి? వ్యాహ ధర్మోపసంఘాత అంటే వ్యాహతం అంటే విరుద్ధమైన 2 ధర్మాలకు యొక్క తత్వజ్ఞానే ప్రత్యాసన్న. అక్కడ మన జ్ఞానంలో సంశయం ఏర్పడమాట. ఒకే విరుద్ధమైన 2 ధర్మాలు, ఒకే పదార్థంలో విరుద్ధమైన 2 ధర్మాల యొక్క లక్షణం కనిపించాయనుకోండి, ప్రత్యయం అంటే ప్రత్యాసన్న అంటే జ్ఞానికి తత్వజ్ఞానే ప్రత్యాసన్న. తత్వజ్ఞానం తెలుసుకోవడంలో జ్ఞానం యొక్క అత్యంత దగ్గర స్థితి అంటే 2 లక్షణాలు కనిపిస్తున్నాయో అంటే వ్యాహతయోరి ధర్మయో అన్యతత్వం అంటే ముందు ఆ 2 అజ్ఞాతంగా ఉన్నాయి, లేదా అందులో ఏదో ఒకటి జ్ఞాతంగా ఉంది. అంటే 2 పూర్తిగా తెలియదు అన్నమాట. ఒక పదార్థంలో 2 పదార్థాల గురించి పూర్తి తెలియదు, 2 పదార్థాలు సందిగ్ధం ఏర్పడినమాట. లేదంటే 2 పదార్థాలు ఏదో ఒక పదార్థం గురించి తెలిసింది, 2 పదార్థం తెలియదు అన్నమాట. అందుకే వ్యాహతయో ధర్మయో అన్యతర తత్వం భవితుం అర్హతి. ఏంటంటే 2 అజ్ఞాతంగా ఉంటాయి, లేదంటే 2 ఏదో ఒకటి మాత్రమే జ్ఞాతంగా ఉంటుంది. అన్యతరత్వం తత్వం అయితే ఉంటుందో ఒకటే తెలుస్తున్నమాట. అక్కడ మనకు సంశయం ఏర్పడుతుంది. 2 పదార్థాలు పూర్తిగా తెలియకుండా ఉంటాయి, లేదంటే అందులో ఏదో ఒకటి తెలిసి ఉంటున్నమాట. అప్పుడు మనకు సంశయం ఏర్పడుతుంది. అందుకే తయో ధర్మయో అన్యతరత్వం భవితుం అర్హతి ఇది. అక్కడ సంశయం ఏర్పడుతుంది చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి పృథక్ ఉపదేష్టో అపి అసాధనం అర్థస్య ఇది. కాబట్టి ఇది కూడా సంశయం అందుకే అవయవం కాదు, అది సామాన్య వేదిక ఉపదేశం. అందుకే మనం ప్రమాణ ప్రమేయ సంశయం చెప్పి మనం 16 పదార్థాల్లో ఇది 3వ పదార్థంగా చెప్పుకున్నాం. సంశయం అనేది వేదిక చెప్పుకున్నామంట. ఓకేనా? ఇది కారణం కాదు, ఇది ఒక తత్వం. అది మాలో తెలుసుకోవడం కోసం జిజ్ఞాస కలుగుతుంది. జిజ్ఞాస ఎక్కడ ఉంటే అక్కడ సంశయం ఉంటుందన్నమాట. అది తెలుసుకోవడం కోసం ప్రయత్నం అన్నమాట. కాబట్టి మనకు లక్ష్య సాధనలో ముఖ్యం కాదు. మనకు లక్ష్యాలు ప్రతి ఒక్కరి భిన్న భిన్నంగా ఉంటుంది, దాంట్లో ఇది ముఖ్యం కాదు. అందుకే పృథక్ ఉపదిష్టో అపి అది వేదిక చెప్పినప్పటికీ అసాధనం అర్థస్య ఇది కూడా అసాధనం, సాధనం కాదు. అంటే ఒక సాధ్య వస్తువుని తెలుసుకోవడం కోసము, లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసము ఇది సాధనం కాదు. అందుకే ఇది కూడా అవయవం కాదు. రెండవది కూడా సంశయం అవయవం కాదని చెప్పి నిరాకరించాడు. మరి సంశయం తర్వాత శక్య ప్రాప్తి ఇది ఎందుకు కాదు? దానికి సమాయపున్నాడు. ప్రమాతు ప్రమాణాన్ని ప్రమేయ అధిగమార్థాన్ని. ప్రమాతు అంటే తెలుసుకునేవాడు, అంటే కర్త. ప్రమాత అంటే ఎవరు? తెలుసుకునేవాడు. ప్రమాణాన్ని తెలుసుకునేవాడు ఎలా తెలుసుకుంటాడు? ప్రమాణం ద్వారా. ప్రమాణ అర్థ పరీక్ష న్యాయం అంటే కదా, ప్రమాణం ద్వారా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటామట. అందుకే ప్రమాతు ప్రమాణాన్ని ప్రమాత ద్వారా ప్రమాణముల ద్వారా ప్రమేయ అధిగమ అర్థాన్ని, ప్రమేయాధిగమ అర్థాన్ని అంటే ప్రమేయ వస్తువు అని తెలుసుకోవలసినటువంటి వస్తువు అయితే ఉంటుందని తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం? ప్రమాణముల ద్వారా తెలుసుకోవలసినటువంటి వస్తువు పదార్థం అయితే ఉందో అని తెలుసుకుంటాం. అందుకే ప్రమేయాధిగమార్థాన్ని శక్య ప్రాప్తి అంటే ఏదో తెలుసుకోవడానికి శక్యం అవుతుందో, అది సంభవం అవుతుందో దాన్ని శక్య ప్రాప్తి అంటామాట. శక్య ప్రాప్తి అని చెప్పి. అందుకే సాధకస్య వాక్యస్య భాగిన
ఈజ్యతే. ఇది సాధక వాక్యానికి భాగస్వామి అవుతుంది కానీ ప్రతిజ్ఞాదివత్, ప్రతిజ్ఞా సమానంగా సాధక వాక్యానికి అది భాగంగా ఉంటుంది, ఉపయుజ్యంగా ఉంటుందన్నమాట. కానీ ఎలాగంటే ప్రతిజ్ఞాదివత్ అంటే ఒక క్రమంగా ఉంటుందన్నమాట. అంటే శక్య ప్రాప్తి ఎక్కడ అవుతుంది? ఎక్కడైతే సంభవిస్తుందో అది మనకు శక్యం అవుతుందన్నమాట. అంటే ఎక్కడైతే మనం ఖచ్చితంగా సంభావన ఉంటుంది, లక్షణాలను బట్టి మనం ఒకటి నిర్ధారించుకుంటాం, దాని శక్య ప్రాప్తి. అది ఎలా తెలుస్తుందంటే ప్రమాత ద్వారా, ప్రమాణముల ద్వారా తెలుసుకోవాల్సిన ప్రమేయ వస్తువు అయితే ఉందో అది అధిగమం అవుతుంది, అంటే అర్థం అవుతుంది. అంటే ప్రమేయాధిగమార్థాన్ని స శక్య ప్రాప్తి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఇది కూడా సాధకస్య వాక్యస్య భాగ్యం, ఇది సాధక వాక్యం భాగంగా ఉంటుంది కానీ ఎలాగంటే ప్రతిజ్ఞాదికి సమానంగా. కానీ ఇది కూడా మనం అవయవంగా తీసుకోవడానికి లేదు. అస్తు. మరి నెక్స్ట్ ఏంటి? ప్రయోజనం. నాలుగోదేంటి? ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం తత్వావధారణం అర్థ సాధకస్య వాక్యస్య ఫలం. ఇప్పుడు ప్రయోజనం అంటే ఏంటి? మనం ఏ పని చేసినా ప్రయోజనం లేకుండా ఏ పని చేయం. ఆ ప్రయోజనం ద్వారా ఏ ప్రయత్నం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసామో ఆ తెలుసుకునే వస్తువు మనకు సిద్ధించిన కూడా దాన్ని ఫలం అంటాడు. అందుకే తత్వావధారణం అర్థ సాధకస్య వాక్యస్య ఫలం. అంటే నిశ్చయాత్మకమైన ధారణ జ్ఞానం ఎక్కడే ఉంటుందో అక్కడ అర్థ సాధకస్య అంటే విషయ వస్తువు యొక్క సాధకమైన అంటే ఒక విషయ వస్తువు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏదైతే చేస్తామో అందుకే తత్వధారణం అర్థ సాధకస్య వాక్యస్య ఫలం. అంటే తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఏదైతే ప్రవృత్తి జరుగుతుందో ఆ ఫల ప్రాప్తి అయితే ఉందో దాన్ని ఇక్కడ ప్రయోజనం అని చెప్పేవాడు. ఓకేనా? వాక్యస్య ఫలం నా ఏకదేశే, స్లైడ్ మార్చండి. నా ఏకదేశ అయితే ఏదో ఒక దేశంలో ఒక భాగంలో మనకు ఫలప్రాప్తి ఉండండి. ఫలప్రాప్తి అంటే పూర్తి సంపూర్ణంగా ఉంటుంది, ఏదో ఏకదేశంలో మనకు ఫలప్రాప్తి కలగదు అనమాట. కాబట్టి అది ఇక్కడ చెప్పాడు. ప్రయోజనం అంటే తత్వ అవధారణం అర్థ సాధకస్య వాక్యస్య ఫలం నా ఏకదేశ అయితే, ఒక ఏకదేశంలో కాదు, పూర్త తత్వజ్ఞానం యథార్థంగా ఒక వస్తువును ఒక పదార్థం తెలుసుకోవడం కోసం నిశ్చయాత్మక జ్ఞానం ద్వారా ఏదో తెలుసుకుంటామో అది ఫలప్రాప్తి అన్నమాట. అంటే ఒక వస్తువును తెలుసుకోవడం కోసం జిజ్ఞాస ఏర్పడుతుంది, జిజ్ఞాస సంశయం ఉంటుంది, సంశయం ద్వారా మనము అది శక్య ప్రాప్తి, అది సంభవిస్తుంది అన్నమాట. అది ఉంటే ఖచ్చితంగా ఆ రకం ప్రయత్నం చేసినప్పుడు సంభవిస్తుంది. సంభవించిందంటే మనకు ఫలప్రాప్తి కలిగింది అన్నమాట. సంభవించిందంటే ఏమిటి? మనకు దానివల్ల ఫలం అంటే అది ఉంది కాబట్టి సంభవించిందంటే ఫలప్రాప్తి కలిగింది అన్నమాట. అదే ప్రయోజనం కింద చెప్పుకున్నాను, నాలుగోది. అందుకే ప్రయోజనం. తర్వాత సంశయ ఉదాస. ఇప్పుడు ఫలప్రాప్తి కలిగిన సంశయ ఉదాసం ఉండేవాట, అంటే సంశయం అనేది తొలగిపోతుందన్నమాట. మనం ముందు జిజ్ఞాస కలిగింది, జిజ్ఞాస ఉన్న చోట సంశయం ఉంటుంది, ఆ సంశయం ఉందనుకోండి దాన్ని తెలుసుకున్నప్పుడు అదేవిధంగా ఆ శక్య ప్రాప్తి మనకు అది సంభవించిందన్నమాట. సంభవించిన తర్వాత ఏమైపోయింది? అది ఫలప్రాప్తి, దానివల్ల ప్రయోజనం కలిగింది, అంటే దాని ఫలప్రాప్తి కలిగింది. ఫలప్రాప్తి కలిగిన అయిపోయింది సంశయ ఉదాస, మన సంశయం అయితే ఉందో అది మనం తొలగిపోయింది అన్నమాట. అందుకే సంశయ ఉదాస అంటే కింద చూడండి, ప్రతిపక్షోపవర్ణనం. ప్రతిపక్ష ప్రతిపక్ష అంటే ప్రతిపక్షోపవర్ణనం తత్ ప్రతిషేధేన తత్వ అభ్యనుజ్ఞానార్థం. అంటే ఎదుటి వాళ్ళ పక్షం తెలుసుకున్నప్పుడు దాన్ని ఖండించడమా లేదా దాన్ని అంటే మన పక్షాన్ని స్వపక్షం స్థాపించుకోవడం జరిగింది అన్నమాట. అందుకే ప్రతిపక్షోపవర్ణం, ప్రతిపక్షాన్ని ఉపవర్ణం చేశాం. అంటే తత్ ప్రతిషేధైన దాన్ని ప్రతిషేధించడం ద్వారా తత్వ అభ్యనుజ్ఞానార్థం, తత్వాన్ని తెలుసుకోవడంలో అభ్యనుజ చేయడంలో నాతో అయం సాధక వాక్య ఏకదేశ ఇది. ఈ తత్వ ప్రతిషేధం తత్వ అభ్యనుజ్ఞానార్థం, ఇది తత్వాన్ని తెలుసుకోవడం కోసం, యథార్థంగా అర్థం చేసుకోవడం కోసము ఇది సంశయ ఉదాసం ఉంటుంది అన్నమాట. సంశయ ఉదాసం అంటే మనకు ఫలప్రాప్తి కలిగిన తర్వాత సంశయ విదాసం అయిపోతుంది, అంటే తొలగిపోతుంది. అంటే ప్రతిపక్షోపవర్ణనం అని చెప్పాం. లేదా తద్ ప్రతిషేధన తత్వ అభ్యనుజ్ఞానార్థం, తత్వాన్ని అభ్యనుజ్ఞ తెలుసుకోవడంలో ఇది సంశయ ఉదాసం అయిపోయిన తర్వాత మనకు నిశ్చయించబడుతుంది అని ఇక్కడ చెప్పారు. నాతో అయం సాధక వాక్య ఏకదేశ ఇది. ఇది కూడా సాధక వాక్యం ఏకదేశం కాదనమాట, అంటే సాధ్యానికి సాధనం కాదు. అందుకే నాతో అయం సాధక వాక్య ఏకదేశ ఇది అని చెప్పి ఇది కూడా అవయవం కింద తీసుకోము, ఇది కూడా అవయవం కింద తీసుకోమని చెప్పి ఈ రకంగా ఈ పంచ అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అవయవాలు అన్య నైయాయికులు స్వీకరించినప్పటికీ కూడా
ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం మాత్రమే అవయవంగా తీసుకుంటాము. ఇవి అవయవంగా తీసుకోము. ఎందుకు? సాధ్య వాక్యానికి ఇవి సాధనాలు కావు. అందుకే సాధక వాక్య ఏకదేశ అయితే ఏకదేశంలో ఉంటాయి, కానీ ఇది సాధ్య వస్తువుకి నిమిత్త కారణం పూర్తిగా కాదు. అందుకే ఇక్కడ ఈ 5 ప్రతిజ్ఞ, జిజ్ఞాస, సంశయ, ఇంకా శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ విదాసం అనేది ఇవి అవయవాల కింద తీసుకోలేదు. అందుకే ప్రకరణేతు జిజ్ఞాసాదయ సమర్థ. అందుకే ప్రకరణంలో జిజ్ఞాస సమర్థా అవధారణీయార్థోపకరాత్. అంటే ఇవి ప్రకరణంలో జిజ్ఞాస, సంశయము, శక్య ప్రాప్తి, అలాగే ప్రయోజనము, సంశయ విదాసం ఇవన్నీ సమర్థవంతమైనవే. ఇప్పుడు చెప్పాం కదా, జిజ్ఞాస ఎక్కడ ఉంటుందో అక్కడ సంశయం ఉంటుంది, సంశయం ఉన్న చోట శక్య ప్రాప్తి ఉంటుంది. అని దాన్ని తెలుసుకుంటాం, దాన్ని ప్రాప్తిని పొందుతాం. శక్య ప్రాప్తి సంభవిస్తుంది, సంభవించినప్పుడు ప్రయోజనం కలుగుతాం, అంటే దాని ఫలప్రాప్తి కలుగుతుంది. ఫలప్రాప్తి కలిగినప్పుడు మనకు సంశయం ఉండదన్నమాట, సంశయ విదాసం అయిపోతుంది, అక్కడ సంశయం తొలగిపోతుంది అనమాట మనకు. అందుకే ప్రకరణేతు జిజ్ఞాసాదయ సమర్థవంతమైనప్పటికీ కూడా, అంటే సమర్థ ఏ రకంగా అంటే అవధారణీయార్థోపకరాత్. ఇవి నిశ్చయమైన అర్థాన్ని గ్రహించడంలో ఈ జిజ్ఞాసది సమర్థవంతమైనవే. కానీ తత్వార్థ సాధక భావాత్తు అయినప్పటికీ కూడా అవి జిజ్ఞాస సమర్థ అవధారణీయ అర్థోపకరాత్ అయినప్పటికీ కూడా తత్వార్థ సాధక భావాత్తు, తత్వాన్ని యథార్థమైన తత్వాన్ని తెలుసుకోవడంలో ప్రతిజ్ఞాదయ అంటే ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనం ఇవేవైతే ఉన్నాయో ప్రతిజ్ఞాదయ సాధక వాక్యస్య భాగా ఏకదేశా అవయవాహ ఇది. అవన్నీ సాధక వాక్యానికి అవే అవయవాలుగా తీసుకోబడతాయి. పైన చెప్పినటువంటి జిజ్ఞాసదయ సమర్థ అయినప్పటికీ కూడా అవధారణీయ అర్థోపకరాత్, అవధారణీయ తెలుసుకోవాల్సిన అర్థానికి అవి సాధనంగా ఉంటాయి. కానీ వాస్తవంగా తత్వార్థ సాధక భావాత్తు, తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవాలంటే ముఖ్యమేంటి? ప్రతిజ్ఞాదయ. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయం, నిగమనమే. అందుకే ప్రతిజ్ఞాదయ సాధక వాక్యస్య భాగా ఏకదేశా అవయవాహ ఇది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఇక్కడ పరిగణించాడు. 10 కాదు, ఈ జిజ్ఞాస, సంశయము, శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ ఉదాసము ఇవి అవయవాలు కాదు. అవయవాలు ఏంటివి? తత్వార్థ సాధక భావాత్తు ప్రతిజ్ఞాదయ అని చెప్పి అవే సాధక వాక్యానికి భాగా ఏకదేశ భూతా అవయవభూతా అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి నిర్ణయించాడు అన్నమాట. అస్తు. ఈ రకంగా అన్య నైయాయికులు చెప్పినటువంటి ప్రకారంగా దశ అవయవాలు కాదు. ఎందుకు కాదు అవి చెప్పాడు అన్నమాట. కాదని చెప్పిన తర్వాత మరి ఏవైతే 5 ఉన్నాయో అందులో ప్రతిజ్ఞ అంటే ఏమిటి? ముందు ప్రతిజ్ఞ తెలియదా? నేను ఒక విషయాన్ని స్థాపించాలనుకుంటే నేను పంచ అవయవాల మాధ్యమంతో ఆ వస్తువుని తెలుసుకుంటాం. అందులో ప్రతిజ్ఞ అంటే ఏమిటి అది తెలియాలి. ముందు నేను ప్రతిజ్ఞ ఏ దానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. తర్వాత హేతు అని చెప్పాం. హేతు అంటే దానికి పరిభాష, దాని లక్షణం ఏంటి, ఆ లక్షణం తెలియాలి ముందు. అప్పుడే హేతు ప్రస్తావించగలుగుతాను. ముందు హేతు యొక్క స్వరూపం తెలియకపోతే మనం హేతు ప్రస్తావించలేం. ముందు ప్రతిజ్ఞ అంటే ఏమిటి? ప్రతిజ్ఞ యొక్క స్వరూపం తెలియకపోతే మనం ప్రస్తావించలేం అన్నమాట. అలాగే మూడోది ఏంటి? ఉదాహరణ. ఎటువంటి ఉదాహరణ పేస్ట్ చేయాలి కాబట్టి ముందు దాని యొక్క స్వరూపం తెలియాలి, దాని యొక్క లక్షణం తెలియాలి. తర్వాత ఉపనయనం అంటే ఏమిటి, నిగమనం అంటే ఏమిటి, అటు ఉపనయనము నిగమనం తెలుసుకున్న తర్వాత దాన్ని పరిభాషపూర్వకంగా లక్షణపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం, ఒక విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. ఈ రకంగా ప్రతిజ్ఞ నాది ఇది, ఈశ్వరుడు ఉన్నాడు. హేతు దీంట్లో ఇది హేతు కారణము. అలాగే ఉదాహరణ ఈ రకంగా ఉంటుంది, ఉపనయనం ఈ రకంగా చూపించాలి, నిగమనం ఇలా చూపించి నేను నిరూపించగలుగుతాను. అలాగే ఎవరైనా కానీ నేను చెప్పిన విషయం ఇది కాదు అని చెప్తున్నాను, నువ్వు కూడా ఈ రకం పంచావయ పద్ధతి ప్రకారం నిరూపించు. నేను ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి నిరూపిస్తున్నాను, ఈశ్వరుడు లేడు అని చెప్పి నిరూపించాను. ఏ రకంగా? ప్రతిజ్ఞాపూర్వకంగా, హేతుపూర్వకంగా, ఉదాహరణ పూర్వకంగా, ఉపనయన, నిగమనం ఇవన్నీ ఖండించి అంటే ఒక తర్కపూర్వకంగా మీకు చేయిస్తాను, మీకు చెప్పిస్తాను కూడా. ఇప్పుడు అలా చేసినప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు నిర్ధారించబడుతున్నమాట, దాన్ని ఎవరు ఖండించలేదు, అది సర్వతంత్రం అయిపోతున్నమాట. ఎందుకంటే తర్క ఊహ పూర్వకంగా మనం నిరూపించినప్పుడు లౌకిక ఉదాహరణతో మనం సిద్ధింపజేసి దాన్ని ఎవరు ఖండించలేమాట, దాన్ని ఎవరు ఖండించకుండా ఉంటుంది. అటువంటి సిద్ధాంతం అయితే ఉందో ఈ పంచావయ పద్ధతి మాధ్యమం ద్వారా మనం నిరూపించగలుగుతాము. ఓకేనా? అది ఏంటో మనం రేపు చెప్పుకున్నామండి. అందులో ముందు ప్రతిజ్ఞ అంటే ముందు వేద నైయాయికులు 10 రకాల అవయవాలు ఉన్నాయంటే 5 ఏం చెప్పామంటే
ఉన్నాయి బాగానే ఉంది, ఇవి సమర్థవంతమైన అర్థాన్ని నిశ్చయించుకోవడం ఉపయోగపడతాయి. కానీ నిజంగా ఒక తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవాలంటే ప్రతిజ్ఞాది ముఖ్యమైనవి, అందుకే అవి అవయవాలు కాదని చెప్పి దానికి ప్రస్తావన చేసామన్నమాట. వాళ్ళు 5 ఏంటివి అనేది ఒక్కొక్కటి వివరణ రేపు చెప్తా. దీని ఒక లక్షణం ఏంటి, దీని ఒక స్వరూపం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఒక ఉదాహరణ కోసం మీకు ఒకటి ప్రతిజ్ఞ హేతు ఏ రకంగా నిరూపించాలనేది, ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేడు అనే విషయాన్ని గురించి ఒకటి నేను చెప్తాను. ముందుగా ప్రతిజ్ఞ చెప్తున్నాను. అంటే ఆస్తికవాది నాస్తిక, అంటే ఆస్తికులు నాస్తికులు కదా, ఆస్తికులు అంటే ఈశ్వరుడు నమ్మే వాళ్ళు ఆస్తికులు అంటాం, ఈశ్వరుడు నమ్మడం వాళ్ళు నాస్తికులు అంటాం. ఓకేనా? అందులో మొట్టమొదటి నాస్తికుడు ఏం చెప్తున్నాడు, అది నాస్తికుడిని చూస్తున్నాం. అది ఈశ్వరుడు లేడు. ప్రతిజ్ఞ అంటే అతని నాస్తిక వ్యక్తి కాళ్ళు రాసుకోండి, పెన్ను పేపర్ తెచ్చుకోండి, పెన్ను పేపర్ తెచ్చుకొని రాసుకోండి, అది మన ముందు ఉంటేనా బాగా అర్థమవుతుంది. ఒక నాస్తిక వ్యక్తి ఏమంటున్నాడు, ఈశ్వరుడు లేడు. ప్రతిజ్ఞ అంటే అది ఈశ్వరుడు లేడు, అతని ప్రతిజ్ఞ అంటే ఈశ్వరుడు లేడు నా ప్రతిజ్ఞ. దానికి కారణం ఏంటి, సంసారం అనేది జగత్నిది తన దానికే అది తయారైందన్నమాట. ఇప్పుడు వైజ్ఞానిక అంటే కదా, ఈ సృష్టిని తయారు చేసిన వాళ్ళు ఈశ్వరుడు అంటే ఎవరు చేయండి, అది ఒక గోళకం లాంటిది, దానికే అది ఉత్పన్నమైంది, దానికే తయారైంది ఈ సృష్టి, పిండాకారం ఉత్పన్నమైందని చెప్పి అంటే వైజ్ఞానిక అంటే కదా, దానికే తయారైంది. ఈ సృష్టిని ఎవరు తయారు చేయడం లేదు, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అన్నమాట. అందుకే ఆయన హేతు ఏం ప్రస్తావించాడు నాస్తికుడు, సంసారం తనకే తాను ఉత్పన్నం కావడం చేత, ఇది కారణం చెప్పాడు. ప్రతిజ్ఞ అంటే ఈశ్వరుడు లేడు, కారణం ఏంటి, ఈ సంసారం అనేది ఈ బ్రహ్మాండం అనేది తనకే తాను ఉత్పన్నమైంది కాబట్టి తయారు చేసిన వ్యక్తి అంటూ ఎవరు లేరు, ఏ ఈశ్వరుడు సత్తా లేదు, ఏ మనుషుడు మానవుడు లేడు, ఏ దేవతలు ఎవరు లేరు, తనకే తాను ఉత్పన్నమైంది, ఇది హేతు. ఓకేనా? సంసారం అంటే ఈ బ్రహ్మాండం తనకే తాను ఉత్పన్నం కావడం వలన, ఇది అతని యొక్క హేతు అంటే కారణం చెప్పాడు. ఉదాహరణ ఏంటివి, పృథివీకి సమానంగా. దానికి ఇప్పుడు పృథివీ మనకు కనిపిస్తుందా, పృథివీ ఏ విధంగా ఉందో ఈ బ్రహ్మాండం మనకు కనిపిస్తుందా పృథివీ, అలాగే ఈ బ్రహ్మాండం కూడా అలాగే ఉత్పన్నమైంది, తనకే తాను ఉత్పన్నమైంది. పృథివీ మనం తయారవుతున్నప్పుడు చూసాము ఏమన్నా మనము, అయినా ప్రతిపక్షం అంటున్నాడు ఈ సంసారం మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది, ఇన్నిసార్లు జన్మిస్తున్నాం చనిపోతున్నాం, తాత ముత్తాలు చెప్తున్నాం ఇదే భూమి ఉంది, ఇదే పృథివీ ఉంది, పృథివీ మారిందా, మారలేదు కదా, అలాగే ఉంది. కాబట్టి పృథివీకి సమానంగా, ఇది ఉదాహరణ చెప్పామంట. ఏంటి, ప్రతిజ్ఞ అంటే ఈశ్వరుడు లేడు, హేతు అంటే సంసారం అంటే ఈ బ్రహ్మాండం తనకే తాను ఉత్పన్నం కావడం చేత, ఉదాహరణ ఏం చూపించాడు, భూమికి సమానంగా. ఏంటి, భూమికి సమానంగా, భూమి ఏ విధంగా మనం అలాగే ఉంది, ఎప్పటి నుంచో చూస్తున్నాం, కొన్ని ఏళ్ళు కోట్ల సంవత్సరాలు అయిపోయింది, మారిందా, సత్వయుగం నుంచి రాముడు శివుడి కాలం నుంచి ఎప్పుడు చూస్తున్నామంట, బ్రహ్మ విష్ణు కాలం నుంచి ఎప్పుడు ఇదే పృథివీ ఉంది, ఏమైనా మారిపోయిందా, ఈ పృథివీ ఎలా ఉందో అలాగే సృష్టి అప్పటి నుంచి మొదటి నుంచి ఉంది, ఎల్లప్పుడు అలాగే ఉంటుంది, ఎవరు తయారు చేసే వాళ్ళు లేరు అని పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించాడు. ఉపనయనం ఏంటి, దాన్ని నిరూపిస్తున్నామట. ఎలాగైతే పృథివీ అనేది అంటే ఈ భూమి అనేది అది దానికే దాని తయారైందో అలాగే కాబట్టి ఈ పృథివీ ఎలాగైందో అలాగే అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉన్నామట. పృథివీ అనేది ఏ విధంగా తనకే తాను తయారైందో, ఈ భూమిని తయారు చేస్తున్నటువంటి వ్యక్తిని, భూమి తయారు చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తి చూడలేదన్నమాట. ఈ భూమి తయారు చేసినప్పుడు మనం చూసాం, మనము ఎవరు చూడలేదన్నమాట. అంటే తనకే తాను తయారైంది, అంటే తయారు చేసినప్పుడు వ్యక్తి మనకు కనిపించలేదు, చూడలేదు, ఎవరు చూడలేదు. అందుకే అలాగే ఈ భూమి తనకే తాను ఎలాగ తయారైందో అలాగే ఈ సంసారం కూడా ఈ బ్రహ్మాండం అంతా కూడా తనకే తాను తయారైంది. ఏ విధంగా ఈ భూమి మనం తయారు చేస్తూ ఉన్నటువంటి భూమిని మనం ఎవరు చూడలేదో అలాగే ఈ బ్రహ్మాండం మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకే తాను తయారయ్యాయి. సంసారం తనకే తాను తయారైంది, దీన్ని ఎవరు తయారు చేయలేదు. కాబట్టి నిగమనం చెప్పాము ఇక్కడ, అది ఉపనయనం చెప్పాం. ఏ విధంగా అయితే భూమి తనకే తాను తయారైందో, తయారవుతున్నప్పుడు ఎవరు చూడలేదు, కాబట్టి అలాగే ఈ సంసారం కూడా అలాగే సంసారం తనకే తాను తయారైంది, దీన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు లేదు. అలాగే ఈ మొత్తం కనిపించే సంసారం కూడా అంటే పృథివీకి సమానంగా ఈ సంసారం ఉంది అని చెప్పి లాస్ట్ లో నిగమనం చెప్తున్నాడు. అందువలనే సంసారం అనేది తనకే తాను తయారైంది కాబట్టి దీన్ని తయారు చేసేటువంటి వ్యక్తి ఈశ్వరునికి ఎవరు లేరు. ఈ భూమిని తయారు చేయడం కోసం ఈశ్వరుని యొక్క శక్తిని స్వీకరించాల్సిన అవసరం లేదు.
అందువల్లనే సంసారం తనకే తాను తయారు కావడం చేత ఈశ్వరుని సత్తా అంటూ ఏది లేదు అని చెప్పి ఈ పంచావయవాన్ని నిరూపించాడు అన్నమాట. అర్థమైందా? దీని యొక్క సందేహం ఉందా? దీని యొక్క ఖండించగలుగుతుందా? పూర్వపక్షి చెప్పిన ఈశ్వరుడు లేడు. ఎందుకు? ఈశ్వరుడు ఎందుకు స్వీకరిస్తున్నావు? ఈ బ్రహ్మాండానికి మానసికత ఉంది. ఈ సంసారం తయారు చేసింది బ్రహ్మాండ, ఈ సృష్టిని తయారు చేసే పరమాత్మ అంటాం. ఆ పరమాత్మ లేదండి, ఈ బ్రహ్మాండం తనకే తాను తయారైపోయింది. ఎలాగ భూమికి సమానంగా, భూమి ఏ విధంగా ఎప్పటి నుంచో మనం తయారు చేసిన వ్యక్తిని చూసాం. ఇప్పుడు ఒక ఇల్లు భవనం తయారు చేస్తున్నాము, ఒక గాడిని తయారు చేస్తున్నాము. అట్లా ఎన్నో పదార్థాలు తయారు చేసాం. తయారు చేసిన వ్యక్తిని చూసాం. అలా ఈ భూమిని తయారు చేసిన వ్యక్తిని చూసామా? చూడలేదు. అలాగే ఈ సంసారం మొత్తం కూడా. కాబట్టి సంసారం తనకే తాను తయారైంది కాబట్టి ఈశ్వరుడు అనే సత్తా అంటూ ఏది లేదు. దీన్ని తయారు చేయడం కోసం ఈశ్వరుడు యొక్క సత్తాను స్వీకరించాల్సిన అవసరం లేదు. ఇది పూర్వపక్షి నాస్తిక వ్యక్తి యొక్క పంచావయం. 5 ప్రతిజ్ఞ చెప్పాడు, హేతు చెప్పాడు, ఉదాహరణ చెప్పాడు, ఉపనయంగా చూపించాడు, నిగమనంగా చూపించాడు. ఓకేనా? ఒకసారి రాసుకోండి మీరు కావాలంటే. ప్రతిజ్ఞ ఈశ్వరుడు లేడు. హేతు ఏంటి? సంసారము తనకే తాను ఉత్పన్నం కావడం వలన, కావడం చేత. సంసారం తనకే తాను ఉత్పన్నం కావడం చేత. ఉదాహరణ చూపించాడు. ఉదాహరణ భూమికి సమానంగా. ఉదాహరణ ఏంటివి? భూమికి సమానంగా. ఉపనయనం ఏంటి? ఎలాగైతే భూమి తనకే తాను ఉత్పన్నమైందో, ఎలాగైతే భూమి తనకే తాను ఉత్పన్నమైందో, ఉత్పన్నం చేసేటప్పుడు ఎవరు కూడా చూడలేదు అన్నమాట. తనకే తాను తయారంటే ఉత్పన్నం చేసి ఎవరు చూడలేదు. అలాగే ఈ సంపూర్ణ సంసారం అంతా, అలాగే ఈ బ్రహ్మాండం అంతా అలాగే తనకే తాను తయారైంది. అలాగే ఈ బ్రహ్మాండం అంతా తనకే తాను తయారైంది. లాస్ట్ నిగమనం ఏంటి? కాబట్టి లేదా అందువలనే సంసారం అనేది, అంటే ఈ బ్రహ్మాండం తనకే తాను ఉత్పన్నం కావడం చేత ఈశ్వరుడు లేడు. ఈ సంసారం అనేది తనకే తాను ఉత్పన్నం కావడం చేత ఈశ్వరుడు లేడు. అంటే ఆయన మనసులో ఉంది ఈ సంసారం సృష్టించి ఈశ్వరుడే అంటున్నాం కదా. ఆ ఈశ్వరుడు సంసారం సృష్టించడం కోసం ఈశ్వరుని స్వీకరించాల్సిన అవసరం లేదు. ఈ సృష్టి తనకే తాను ఉత్పన్నమైంది. అందుకే దానికి కారణం చెప్పాడు, ఉదాహరణ చూపించామాట. నిగమనం ఏంటి? అందువల్లనే సంసారం తనకే తాను ఉత్పన్నం కావడం చేత ఈశ్వరుడు లేడు. ఓకేనా? మహోదయ. జీ. ఇప్పుడు ఆస్తికవాది కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తే ఈశ్వరుడు ఉన్నాడు. రాసుకోండి. ఆస్తికవాది ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతిజ్ఞ ఏంటి? ఆయన పూర్వపక్షం అని చెప్పాడు. ఇప్పుడు సిద్ధాంతి కూడా తన ఈశ్వరుడు ఉన్నాడు అసలు చూపించారా? ప్రతిపక్షి ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి సంసారము యొక్క కర్త ఉన్నాడు. కాబట్టి సంసారాన్ని ఉత్పన్నం చేసే కర్త ఉన్నాడు. కాబట్టి ఆ సంసార కర్త లేదని చెప్పామట. తనకే తాను తయారైంది. ఇక్కడేమంటున్నాం? దాన్ని ఖండిస్తున్నామట. ఆ పంచావయవాన్ని ఇక్కడ సిద్ధాంతి ఖండిస్తున్నామట. సంసారానికి కర్త ఉండటం వలన ఇది హేతు. సంసారానికి కర్త ఉండటం వలన. ఉదాహరణ ఏంటండి? ఉదాహరణ వచ్చేసి వడ్రంగికే సమానంగా. ఏంటి ఉదాహరణ? వడ్రంగి చెక్క పని చేసేవాడు కదా, వడ్రంగికి సమానంగా ఇది ఉదాహరణ. ఉపనయనం ఏంటి? ఎలాగైతే వడ్రంగి అంటే చెక్క పని చేసేవాడు, కుర్చీలు, బల్లలు, కిటికీలు, తలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ
చేసేటి కర్త ఉన్నాయన్నమాట. అంటే వడ్రంగి లేకపోతే ఈ తలుపులు కిటికీలు ఏమి తయారు కావు. దానికి వాటికి అవి తయారవుతాయా? ఈ తలుపులు కిటికీలు ఏవైతే చెక్క పని మనం చెక్కలతో కనిపించేటువంటి సుందరమైన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కర్త తయారు చేయకుండా ఉత్పన్నం అవుతాయా? కావు కదా. అందుకే ఉపనయనం చెప్తున్నాడు, ఏ విధంగా అయితే వడ్రంగి బల్లలు కుర్చీలు చేయడానికి కర్త ఉన్నాడో అలాగే ఈ సంసారాన్ని ఉత్పన్నం చేసేటువంటి కర్త ఉన్నాడు. ఎలాగైతే కుర్చీలు బల్లలు చేయడానికి కర్త ఉన్నాడో అలాగే ఈశ్వరుడు కూడా ఈ సంసారాన్ని ఉత్పన్నం చేసేటువంటి కర్త ఈశ్వరుడు ఉన్నాడు. అలాగే ఈశ్వరుడు ఈ సంసారానికి కర్త. ఈ విధంగా బల్లలకు కుర్చీలకు వడ్రంగి చెక్క పని చేసే కర్తను, అలాగే సంసారానికి కర్త ఎవరు? ఈశ్వరుడు. అలాగే ఈశ్వరుడు ఈ సంసారానికి కర్త అని రాసుకోవచ్చు. లాస్ట్ నిగమనం ఏంటి? అందువల్లనే సంసారం యొక్క సంసారానికి కర్త ఉండటం వలన ఈశ్వరుడు ఉన్నాడు. అందువల్లనే సంసారాన్ని అంటే బ్రహ్మాండానికి కర్త ఉండటం చేత ఈశ్వరుడు ఉన్నాడు. ఓకేనా? ఇది ఒకసారి దీన్ని నేను వ్యాఖ్యానం చేసి చెప్తాను. మీరు ఒకటి చెప్పాను, దీన్ని ఆర్డర్ చేసుకొని మీరు ఇంకా సొంతంగా అట్లా ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయనము, నిగమనం చూపించాలి. ఓకేనా? అలాగా మీరు రేపు ప్రయత్నం చేయండి. రేపు దీన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. మనం ఇప్పుడు రేపంతా మనకు దీన్ని మీతో చెప్పిస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కటి ఒక విషయాన్ని మనం గుడ్డిగా నమ్మకుండా ఎలాగ ఈ పద్ధతి ప్రకారం ఎలాగ నిరూపించుకోవాలి, ఎలాగ మనం అర్థం చేసుకుంటాం అనేది మీకు రేపు మళ్ళీ చెప్పిస్తాను. చేస్తూ రాపించాను, రేపు మళ్ళీ కూడా మీకు నీట్ గా రాపిస్తాను. ఓకేనా? లేదంటే వీలైతే నేను రాసి గ్రూపులు పంపిస్తాను. ఓకేనా? సో ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఇంకా విశ్లేషణాత్మకంగా మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలను కూడా మీరు రేపు అడగండి. ఒకటి ఆలోచిస్తా అని చెప్పి ఒకటి ప్రతిజ్ఞ పూర్వపక్షి నాస్తికవాది ఎలాగా ప్రస్తావించాడు, ఆస్తికవాది ఎలా ప్రస్తావించాడు మీకు అర్థమైందనుకుంటే, ఆస్తికవాది ఈశ్వరుడు ఉన్నాడు. కారణం ఏంటి? సంసారానికి కర్త ఉన్నాడు కాబట్టి. ఈ సంసారానికి కర్త ఎలాగంటే ఉదాహరణ చూపించాడు, వడ్రంగికి సమానం. సంసారంలో ఏదైనా ఒక పదార్థం ఉందంటే తయారు చేస్తేనే ఉత్పన్నం అవుతుంది. తయారు చేయకుండా ఏ వస్తువు ఉత్పన్నం కాదు. బెంచ్లు, కుర్చీలు ఇవన్నీ ఉన్నాయి. అలా ఏమైనా కానీ ఇప్పుడు చలవాణి ఉంది, మనం చూడకపోయి ఉండొచ్చు, కానీ ఈ తయారు ఒక వ్యక్తి కర్త ఉంటాడు. కర్త లేకుండా కార్యవస్తు ఉత్పన్నం కాదు. కాబట్టి అలాగే ఈ సంసారానికి కూడా కర్త ఉన్నాడు. సంసారం కర్త ఉన్నాడు కాబట్టి అది ఎవరు? ఆ ఈశ్వరుడు. ఎందుకంటే సామాన్య వస్తువు చేయడానికి సామాన్య వ్యక్తి తయారు చేయగలుగుతాడు. ఇంత విశాలమైన బ్రహ్మాండం తయారు చేయడానికి ఆ శక్తి, ఎందుకంటే మానవుతో సంభవం కాదు కాబట్టి అటు విశాలమైన శక్తి స్వరూపుణ్ణి మనం అంగీకరించాలి. అందుకే ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే సంసార కర్త ఈశ్వరుడు అని చెప్పి నిగమనంలో మనం పూర్తి చేశాం అనమాట. కాబట్టి ఒక రకంగా ఆలోచించండి, ప్రయత్నం చేయండి. రేపు ఇంకా వివరంగా రేపు చెప్పుకుందామండి. అలాగే ఇంకా చాలా చెప్పుకుందాం, ఒకటి కాదు. అది 4 చేశామనుకోండి, మీరు ప్రయత్నం చేయండి. ఒక నమూనా చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు కూడా లేదని చెప్పిన ఒక ప్రతిజ్ఞ, ఉన్నాడని చెప్పిన ప్రతిజ్ఞ పెట్టి దానికి పంచవ్యాలు ఏ రకంగా వస్తాయి రేపు ప్రస్తావించి ప్రయత్నం చేయండి. కాని పక్షంలో మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే గురుజీ. ధన్యవాద గురుజీ మహోదయ. నమస్తే.